ఇప్పటికి అర్థం కాలే ఏం చెప్తున్నాను 2047 విజన్ అంటాడు. అవును. అది నువ్వే చెప్పుకుంటూ 8,600 అన్ని కమిటెడ్ ఎక్స్పెండిచర్ తీయంగా, పెన్షన్లు తీయంగా, శాలరీలు తీయంగా. నేను చెప్తున్నా మీకు ఎక్కడ వెరిఫై చేసుకోండి. 8,600 రూపాయలు, 8,600 కోట్లు తప్ప నా ఆదాయం లేదన్నాడు. దీంట్లోకి వెళ్ళే వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ ఇవ్వాలి. షాదీ ముబారక్ ఇయనా, రైతు బంధు ఇయనా, ఇంకేదో సబ్సిడీ ఇయనా, ఆహార భద్రత ఇయనా, లేకపోతే ఇది ఫీ రియంబర్స్మెంట్ చేయనా, మీరే చెప్పండి. నేను దుబాయ్ నేనేమైనా తప్పు చేస్తున్నా, నేను ఈ బడ్జెట్ అంతా మా ఆర్ కృష్ణ అన్నకు మందకృష్ణ మాదకు అప్పచెప్తా, మీరే డిసైడ్ చేయండి అన్నాడా లేదా? 8,600 into 12 ఎంతండి? 1,00,000 కోట్లు. ఇక 47 వరకు ఈ 1,00,000 కోట్లతో ఎప్పుడు నువ్వు ఇవన్నీ తెస్తావు? నీ విజన్ ఏంది కథ? మీరు ఇప్పుడు ఇన్వెస్టిగేటింగ్ చేయలేదు అన్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే 100 ప్రభుత్వ పాఠశాలలు పోయాడు. 100 ఇవ్వలేదైనా పేపర్లో ఈరోజు వచ్చింది. 2,000 ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు ఉన్నారు కానీ విద్యార్థులు లేరట. దేశంలో మనమేనంట ఫస్ట్ ప్లేస్. అట్లా నెంబర్ 1 ప్లేస్ మనదట. అవునంట. అయితే మీరు పోయి సరే లేని కాడ పోకండి, ఉన్న కాడ పోయి కాంపౌండ్ వాల్ ఉందా, పోరాళ్ళకి చెప్పులు ఉన్నాయా, అసలు టాయిలెట్ ఉందా చూసినాడు మీరు? ఒక 100 చూసినాడు, ఆశ్చర్యపోతారు. వాటి పరిస్థితి చూస్తే ఇవాళ పేపర్ నేను అనుకున్నా అబ్బా నేను మాట్లాడేది కరెక్టే అని. 2,000 పాఠశాల విద్యార్థి లేకపోతే ఎందుకు ఆ పాఠశాల జీతం ఎందుకు ఇస్తున్నావు? రియార్గనైజేషన్ చేయలేవా? ఇటు తట్టు అటు ఇటు చేయలేవా? ఏ ప్రిపాల్ అంటే 2 years అయిపోయింది. వైద్య వ్యవస్థ నేను కూడా చెప్తున్నాను 100 హాస్పిటల్ పడినారు. ఈ 100 హాస్పిటల్స్లో డాక్టర్ ఉన్నాడు, నర్స్ ఉందా, మందులు ఉన్నాయా? దానికి అసలు ప్రైవేట్ వాడ ఓన్ బిల్డింగ్ ఉందా? ప్రైమరీ హెల్త్ సెంటర్ చెప్తున్నాం మేము. అక్కడే కదండి, అది దాటి వీడు రాకూడదు సెకండరీ క్లినిక్కి. అక్కడే మొత్తం అయిపోవాలి. మీకు కంప్యూటర్ కన్సల్టేషన్లో వాడు స్పెషలిస్ట్ చూపించాలా డాక్టర్. వీడు ఉన్నది వీడికి ప్రాబ్లం రమ్మంటే లేదు, వాడే అక్కడి నుంచి ప్రిస్క్రిప్షన్ ఇస్తే ఇవ్వాలి పేషెంట్కి. సెకండరీ హాస్పిటల్ లెవెల్కి జిల్లాకు వచ్చే అవసరం లేకుండా హాస్పిటల్ మీరు నీట్గా రూపుదిద్దినరా అంటే నేనది విద్యా వ్యవస్థ ప్రాథమిక అవసరాలు తీర్చకుండా ప్రాథమిక అవసరాలు విద్యా వ్యవస్థ కొలాప్స్ అయింది, వైద్య వ్యవస్థ కొలాప్స్ అయింది. మిగిలింది ఏంటి? నియామకాలు. పిల్లలకు ఉద్యోగాలు కదా. 28 lakh people అప్లై చేసినండి రకరకాల ఉద్యోగాలకి, 28 లక్షలు. మీరు ఎంత ఇస్తారండి? పోరి నువ్వు అనుకున్న మొత్తం ఇప్పుడు అన్నాడు కదా 1,60,000. లక్ష కాదు 60,000. ఎంత 60,000? 60,000 ఇచ్చామని చెప్తున్నారు అన్నాడు కదా. ఇంకా 1,40,000 అని మనం చెప్పుకున్న 2 లక్షలు ఇస్తే ఈ 26 లక్షల మంది ఎక్కడ పంపుతావు పోయి? ఈ పిల్లలు సోషల్ ప్రాబ్లమా కాదా? వాడు సోషల్ బర్డనా కదా? వాడు ఏం చేయాలి అసలు? వాడు చదువుకున్నాడు కాబట్టి, వైట్ కాలర్ కాబట్టి వాడు పారబట్టాడు, కూలి పని చేయడు, ఇంటి మీద తల్లిదండ్రుల మీద పడతాడు, వాడు ఇవ్వకపోతే దొంగతనాలు చేస్తాడు, లేకపోతే మీకు నాకు చాకు చూపించి దోపిడీ చేస్తాడు. అది ఏం చేయాలి వాడు? మీరు చెప్పండి ఏం చేయాలి? 26 lakh people యూత్ మీరు అట్లా ఉండిపోతే నువ్వు పాతది మర్చిపో. నేనేమన్నా నువ్వే చెప్పినావు కదా, నీతో మృతి ఇవ్వ ఈ రోజు నుంచి. నీ విజన్ సంగతి దేవుడు 2047